హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీ చెప్తాను. బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఒక స్టవ్ వెలిగించి ఒక మూకిడి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం చికెన్ వేసుకుందాం. ఇది వితౌట్ ఆనియన్, వితౌట్ టమాటో అనమాట. చాలా సింపుల్ రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో చికెన్ మొత్తం మంచిగా కడిగి వాటర్ ఏం లేకుండా వేడి ఆయిల్లో వేసేసుకోవాలి. అది వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇట్లా వాటర్ అంతా వస్తుంది చికెన్లో నుంచి. ఇప్పుడు ఆ వాటర్తోనే చికెన్ మొత్తం మంచిగా ఉడికిపోతుంది. మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఇది కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఇంకొంచెం ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఉంచుదాం. అండ్ ఈ ప్రాసెస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ మీరు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి నేను ఆయిల్లోనే కొంచెం మగ్గనిచ్చాను అనమాట. ఆ క్లిప్ మిస్ అయింది. మళ్ళీ ఒక 2 మినిట్స్ నుంచి మూత తీసి సాల్ట్, కారం, పసుపు అండ్ చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా చెప్తున్నా కాబట్టి ఓన్లీ చికెన్ మసాలా వేసాను ఇందులో. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అంటే ఈ ఉప్పు, కారము, మసాలా ఇవన్నీ పీస్కి మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి, కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చి మీరు ఇప్పటిదాకా ఫ్లేమ్ వచ్చి మీరు మీడియం ఫ్లేమ్ పెట్టారు కాబట్టి ఇప్పుడు నుంచి మీరు మొత్తం సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే మొత్తం సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి. సో 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారా మొత్తం ఉడికింది చికెన్, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చి నేను కొత్తిమీర వేసుకుంటా అనమాట. కొత్తిమీర వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అట్లానే ఉంచుతాను. ఎందుకంటే ఆ కొత్తిమీర పచ్చివాసన ఉండకుండా పీసెస్ కూడా మంచిగా పట్టుకుంటుంది ఆ స్మెల్ కూడా. సో అందుకని ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసి క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉంచుతాను. అండ్ 2 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే, అయిపోయింది చికెన్. చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఎవరన్నా ఈజీగా చేసేయచ్చు. టమాటా అవసరం లేదు, ఉల్లిగడ్డ కూడా అవసరం లేదు. ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ పీస్ కూడా చూసారా చాలా మంచిగా ఉడికిపోయింది. సో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే ట్రై చేయండి, పీస్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. సో ఇది ఎవరన్నా చేసుకోవచ్చు. ఇది చపాతీ, అన్నం ఇందులో అయినా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.